దయానిధి కృపానిధి మీకు వందనాలు. మరొకసారి నీ పాద సాన్నిధ్యంకి వస్తున్నాం. నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ కార్యాన్ని, సహాయమును, దీవెనను మెండుగా కుమ్మరింపచేయండి. ప్రతి వారు కూడా నిన్ను ఆరాధించి కనపరచుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో ఏకీవిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి. ప్రతి వారిని ఏకీవింప చేయండి. ప్రతి వారు నీ సన్నిధిలో నడుచుకొనగలిగినట్లుగా మీ కృపా కాపుదలను భద్రపరిచి మీ పరిశుద్ధాత్మ కార్యము, సహాయమును, దీవెనను మెండుగా కుమ్మరింపజేసి ప్రభా మీరే నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన నిన్ను ఆరాధించుటకు కృప చూపండి. అలాగనే మీ మాటలు ఆయన అందుకునే వారుగా కృప చూపండి. అలాగనే ఆయన నీ సన్నిధిలో అర్పణ చేసి ఆయన నీ యొక్క దీవెనలు పొందుకున్నటకు, పునరుత్థాన బలమైన శక్తిని పొందుకున్నటకు, ఆరాధన యొక్క దీవెనలు, ప్రతిఫలాలు పొందుకున్నటకు ఆయన నీవు జరిగించాలనుకున్న కార్యాన్ని జరిగించి బలపరిచి మీరే మహిమా ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకున్నామని ప్రతి వారు నీ రాత్రికి సిద్ధపడగలిగే ధన్యతలు మాన్యానిచ్చి వర్ధల చేసి నడిపించము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందన నవన భూమి సార్వ నాట్య వందన నవన భూమి సార్వ నాట్య వందన శుభ Sa
27వ కీర్తన పాడుకుందాం. యేసు క్రీస్తు వారి కథ వినరండి అనే పాట పాడుకుందాం. యేసు క్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసు క్రీస్తు వారి కథ వినుడి కారుల రక్షేమ దోషములంటని రీతిగానే దాసునిరు మాపుతో మన ధరణిలో వెలసినదే కోట యేసు క్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసు క్రీస్తు వారి కథ వినుడి
దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన క్రమాన్ని జరిగించుకుందాం. అందరూ కూడా మోకరించి కీర్తించండి. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రతుకుదాము. ఆయన మాటలు కైకొని దయవి మనకెంతో వెలుగునురా. చాయించి ఆడుదాము. రక్షణ దూతము మన ప్రభువే.
ప్రభువును తలంచుకుందాము. ప్రభు వైపు మన మనస్సులను నిలుపుకొని ప్రభువును ఆరాధించడానికి చేరి ఉన్నాము కనుక ప్రభువును ఆరాధించబోచిన మనమందరము కూడా ప్రభు వైపు చూచుచు ప్రభు మనకిచ్చిన ఈ అవకాశమును బట్టి మన రెండు చేతులను జోడించి దేవదేవునికి కృతజ్ఞతతో వందన నమస్కారములను చేయుదుము. దేవుడు మనకిచ్చిన ఇటు భాగ్యమును బట్టి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించగలిగే ఇటు తరుణమును దేవుడు మనకు దయచేసిన వారైనారు. అది దేవుని యొక్క మహాకృప. ఆయన కృపను బట్టి ఆయన మా సన్నిధిలోనికి ఆయన పదాల చెంతకు మనం రాగలిగిన వారమై ఉన్నాము కనుక ప్రతి వారు కూడా ప్రభువును స్తుతించు దేవుని వైపు చూడండి. దేవుని సన్నిధిలో ఉన్న మనము మన యొక్క ప్రవర్తన అంతటిలో జాగ్రత్త కలిగి ప్రభువును మనము ఆరాధించాలి. మన ఆరాధన ఆయన అందుకుని ఆశీర్వదించాలి. అటు దేవునికి వినబడగలిగిన ఆరాధన, దేవుడు అందుకోగలిగిన ఆరాధన మాత్రమే మనము చేయవలసిన వారమై ఉన్నాము. ప్రతి వారు కూడా ప్రభువును స్తుతించు దేవుని సన్నిధిలో ఆరాధనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు ఒక దేవ, మహాగౌరవపాత్రుడు ఒక దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రైకుడైన దేవ, మా ప్రియుడమైన తండ్రి, నీవు దివ్యలక్ష్ములు గల దేవుడు గనుక నీకు అనేక నమస్కారములు. నేను ఆరాధించు స్థలమునకు రాణించినందుకు నీకు అనేక స్తోత్రములు. నేను ఆరాధించు భాగ్యం అనుగ్రహించు ముందుగా నేను నమ్మి నీకు స్తుతి చేయించున్నాను. నేను ఆరాధించు గడియందు నా తలంపులను ఆరాధనలో ప్రతి సంగతి తట్టు త్రిప్పి నిప్పుము. ఇతర సంగతులు ఎంత మంచివైనో మంచి సంగతులు కానీ చెడ్డ సంగతులు కానీ నా హృదయం ఆకర్షింపనీయకుము. నేను నిన్ను ఆరాధించు పని మీద నీవుండి కృతజ్ఞతతో నా హృదయం నింపుకొని గల ఆనందిస్తుంది. నాలో కలిగించము. ఆరాధనలో ఉపదలు, సమర్పణలు, స్తుతులు, ప్రార్థనలు, వాక్యములు, ఉపదేశ వాక్యములు ఏ మొదలగు నేను ఉపయోగార్థమై వాడుకొని గల నేర్పు దయచేయము. నాతో ఆరాధనను వారికి కృపేచుకుము. ఆరాధన జరుపు వారికి గౌరవ బుద్ధి జాగ్రత్త వార్తను అందుకుని అందింపగల జ్ఞానమేము. ఆరాధనలోని క్రమం తప్పే ఆర్థికములు కలుగుటే ముఖ్యముగా నామకార్థమైన ఆరాధన జరుగుటే నీకనిష్టములైనవి కనుక అటువేమి చేరలేకుము. ఆరాధన పొడుగున నీ ముందు కనుక నీ ఎదుట మేమెంతో మర్యాదగాను వినియముగాను కూర్చుండగల కుదురుబాటు కలుగు చేయు. ఆరాధన అంతటి మూలముగా నీ పరిశుద్ధాత్మలు నీవు దేవుని కలిగి నీవు ఘనత కీర్తి పొందుము. పెళ్లి కుమారుడు గల నీ కుమారుని బట్టి అంగీకరించుము. నీకు నిత్య ఆరాధన స్తోత్రములు చేయించున్నాము. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మకుడు పరిశుద్ధాత్మయు నామమున ఆమేన్. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్ముడు గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమైన అనేక స్తోత్రములు. ఎప్పుడు నేను ఆరాధించే కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నేను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరకరించిన నీకు అనేక స్తుతులు. నీవు కలుగ చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయములన్నిటిని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము. దీనాలు ప్రభనందు క్రీడాలు మనమతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపం లేని వారిని చెప్పుకునే మనలో సత్యములు. మన పాపములను మనం ఒప్పుకున్న ఆయన మొదలైన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపం చేయలేదని చెప్పుకునే
ఆయనను అపదిగినగా చేయవారు మగదు. ఆయన వాక్యములలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములను ఒప్పుకుందాము. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి, నైసమును బట్టి పాపులమైనాం. తలంపును బట్టి, చూపును బట్టి పాపులమైనాం. వినటను బట్టి, మాటను బట్టి పాపులమైనాం. ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము యోగ్యులం. మమ్మల్ని క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనిచున్నాము. ఆమేన్. పాపములు ఒప్పుకున్న ప్రియులారా, సరైన మనసుతో పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మీదట పాపము చేయకుండా నడువ ప్రయత్నించులని ప్రమాణం చేసి క్షమాపణ నిమిత్తమే తండ్రిని ఆశ్రయించి వారి పాపములను క్షమించునని దైవాక్యమును బట్టి మీకు ప్రకటించుచున్నాను. మీ పాపములు రక్తముల ఎర్రడవైన రుణములై తెల్లబడింది. దేవుడి యెషయా ద్వారా ఆయన చేరు దేవుడి కృపామదైశ్వర్యం బట్టి ఆ ప్రియులంగా ఆయన రక్తం వలన మనకి మోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదు. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించు కొనవలసినది కానీ అర్థం చేయక చేరదీసి క్షమించుచున్నాము కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ కూర్చునండి. తండ్రి మన పాపములు క్షమించినాడని విశ్వాసంతో దేవ సంస్థితి పల్లె 6-7 చరణాలు పాడుతున్నాము. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయవా
తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ పాత నిబంధన పాఠముగా ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు సూర్యబాబు గారు వచ్చి చదివినిపిస్తారు. ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మరియు దేవుడు యెహోవా నరుని తీసుకొని ఏదైనా కోటను శ్రేష్టపరచుటకు దాని పాటుటకును దానిలో ఉంచును. మరియు దేవుడు యెహోవా ఈ కోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీకు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడులు తెలుగునిచ్చు ఫలవృక్షములను తినకూడదు. నీవు వాటిని తినగలను నాకు నిత్యంగా బ్రతుకు అని నరునికి ఆజ్ఞాపించింది. కుమారుడైన తండ్రిని తలంచుకుంటూ సువార్తలోని పాఠముగా యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు లీడియా గారి నుంచి చదివినిపిస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వరకు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను వారికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయు బడుతురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయుడు. కుమారుడు నిత్యము స్వతంత్రుడుగా చేసిన ఎడల వారు నిజముగా స్వతంత్రులై ఉండురు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. లోకములో దానిలోని సమస్తమైన ఆశలు, లోకము దానిలోని సమస్తమైన ఆశలు, నాకు వాదు యేసు చాలు, సైతానా వెలుగు, నాకు వాదు యేసు చాలు, సైతానా వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసుకే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ పత్రికలోని పాఠముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాము. కావున మేము అధైర్యపడము, మా
బాహ్య పురుషుడు కుషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినమును నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణం మాత్రం ముందు మా చులకనాశ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించండి. నేనైనగా దృశ్యమైనవి అనిత్యములను, అదృశ్యమైనవి నిత్యములు అయినవి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. వందనములు నీకు శుభవందనములు నీకు, వందనములు నీకు శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయం వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయం వందనములు నీకు. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధులను త్రియేకుడైన దేవ, భూమి ఆకాశముల కంటే ఎన్ని బంగారముల కంటే గొప్పదానము నీ గ్రంథములు మాకు దయచేస్తున్నావు. కాబట్టి నీకు అనేక స్తోత్రములు. నీవు చెప్పవలసిన మాటలను ఈ పుస్తకములు ఇచ్చినావు కనుక నీకు అనేక వందనములు సమర్పించి వేడుకొనిచున్నాము. ఆమేన్. దేవా మన విశ్వాసంలో ఒప్పుకున్నాము. దేవుడు ఆదింతమైన దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, సేవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము, ఏ మొదలైన శుభలక్షణములతో నిశ్చయము మహోద్దేశము ప్రకాశించుతున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపములకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధన మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు సరసరం మనపై వేసుకుని మరణముగుట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపులకు వచ్చి పరలోకములకు వెళ్ళుట మూలముగాను తన నిశ్చయ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఖ్యమును కొన్ని కోటకై మేఘాసురుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు తరువాత అంత్యక్రీస్తునకు జగవేదములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుతుందని సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధింపబడినని ఆ తరువాత ప్రభు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని తరువాత ఆయన సజీవులకు వృద్ధులకు తీర్పు తెచ్చినని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మాగోగు అని పేరు గల సైన్యములను ఏర్పరచుకునే అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతన్ని నరకములో పడవేయనని నమ్ముచున్నారు. అటు తరువాత ఆయన అందరికీ తీర్పు విధించునని అవిశ్వాసులను నరకములోనికి పంపివేయనని నమ్ముచున్నారు. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగనని క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నారు. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడిగానే ఇంటి పని చేయించున్నాడని ఈయన
దైవ గ్రంథం వ్రాతలోనికి వచ్చినదని ఈయన వెలిగింపులు బట్టి ఆ గ్రంథము అర్థమగనని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన మూల్యమైన రక్తం వలన గడించబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మై విశ్వాసికి అందించదని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందనగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్య జీవమును కలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చోండి. మన కీర్తన పుస్తకంలోని 73వ కీర్తన చేసుకుని రాదు అపార్థము చేసుకుని రాదనే కీర్తనలో కొన్ని చరణాలు పాడుకుందాం. 73వ కీర్తన. చేసుకునరాదు ఆపాదము చేసుకునరాదు దేవుని నా పాదము చేసుకునరాదు పరిశుద్ధుల పాదము చేసుకునరాదు పరమదేవుడే ప్రేమ పరమ న్యాయ సంధానం గురుతర శక్తి విధానం నిరుపమాన సుజ్ఞానం వరగుణ ధీరోదారి సా వరగుణ ధీరోదారి గానా చేసి గుణనాదు ఆపాదము చేసి గుణనాదు సర్వవ్యాపక దేవుడు దేవికార దేవుడు నిర్వచన సజీవుడు సర్వాత్ర స్వతంత్రుడు సర్వసులక్షణాధారి శ్రీ సర్వసులక్షణాధారి జ్ఞానా చేసి గుణనాదు ఆపాదము చేసి గుణనాదు నిత్యమో మహాత్యము ఆధ్యాత్మిక ప్రభావము ప్రాత్యక్ష పరాక్రమము సహజమైన తేజము సులక్షణాధారి సులక్షణాధారి గానా చేసి గుణనాదు ఆపాదము చేసి గుణనాదు దైవ ప్రేమ గునియాడా దైవ న్యాయమును మాడా దైవ శక్తి గునివేడా దైవ జ్ఞానమున దూరా జీవ సులక్షణాధారి సా జీవ సులక్షణాధారి గానా చేసి గుణనాదు ఆపా
దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వేచిన బలి పాడుకుందాం. పరమ దేవుని వందనాయ భాగ్యత కైకన జనలాకు పరమ దేవుని వందనాయ భాగ్యత కైకన జనలాకు నిరతమను కృపా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రార్థన చేసుకుందాం. దయానిధి కృపానిధి మీకు వందనములు. ప్రభాని సన్నిధిని తోడుగా ఉంచి మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనములు. కనుక మీరు జరిగించిన ఆరాధనను బట్టి నీకు స్తోత్రాలు. మమ్మలను ఆరాధింప చేసిన దేవా స్తోత్రాలు. ఆరాధించిన వారిలో మమ్మలను ఉంచి ఆరాధింప చేసి ఘనత నొందిన దేవా స్తోత్రాలు. మా ఆరాధన అందుకుని ఆయన నీ సన్నిధిలో మమ్మలను ఎదిగింపచేసి మీ యొక్క శక్తిని పొందుకొని నిరాకుడికి సిద్ధపడగలిగిన ఆశీర్వాదకరమైన మేలుకరమైన సమాధానకరమైన ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో మమ్మల్ని నడిపించుచున్న తండ్రి నీకు నమస్కారములు. ఆయన ఈ సమయమందు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ మాటలను నీ స్వరమును ఆయన మీరే వినిపింపచేయమని అడుగుచున్నాము.
నిజమే మా ప్రభా, నీవు ఈ సన్నిధానములో వీధిలో మాట్లాడిన వాడు ఉన్నావు, ఇంటిలో మాట్లాడిన వాడు ఉన్నావు, సమాజ మందిరములో మాట్లాడినటువంటి వాడు ఉన్నావు. కడకు సిలువలో రాగాడుతూ ఆ గాయములు కలిగి రక్తాన్ని కాచుచు బలి అయిపోతున్న సందర్భములో కూడా మాట్లాడినటువంటి దేవానికి నమస్కారం. ఈ సమయమందు ప్రతి వారితో కూడా మాట్లాడి మీరే బలపరిచి స్థిరపరిచి సహాయమును దయచేసి అయినా తమ పొందుకుని నిరాకడకు సిద్ధపడుతూ ఆనందించే జై జీవితాన్ని లోకములో మేము కలిగిన వారమై ఇచ్చే స్వాతంత్రాన్ని కలిగి నీ అందు నడిపించబడే భాగ్యాన్ని ఇచ్చి మహిమ పొందు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ నామములో కృపా సమాధానములు మెండుగా కలుగును గాక. ఆమేన్. కూర్చోండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని సన్నిధానములో మరి కుమారు ఈ రీతిగా ప్రభువును స్తుతించి గణపరచుటకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి ప్రభువును స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకముగానే దేవుని మాటలు వినవలసిన వారమై ఉన్నాం. దేవుని ఉద్దేశాన్ని ప్రతి వారు కూడా గమనించాలని, అది రీతిగా నడుచుకునడానికి ప్రభు యొక్క ఆత్మ ద్వారా దేవుడు చేయు కార్యాన్ని ప్రతి వారు కూడా జాగ్రత్తగా పాటించి నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియరా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఈ మాటలు వినండి, వినయముతో ఈ మాటలు వినండి. నిన్నటి దినము మన దేశములో, మన రాష్ట్రములో ప్రత్యేకమైనటువంటి దినముగా జ్ఞాపకం చేసుకున్నాం. ఏ దినం చెప్పండి? స్వాతంత్ర దినోత్సవం. ప్రియరా, స్వతంత్రం రాకముందు అనేకమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఉండగా స్వతంత్రాన్ని పొందుకొని అప్పుడు ఉన్నటువంటి బానిసత్వము నుండి, బాధల నుండి, కుక్షల నుండి విడుదల పొందినటువంటి వారుగా ఉన్నారు. విడుదల వచ్చిందా లేదా చెప్పండి? వచ్చింది కనుక స్వతంత్ర దినోత్సవం అన్నారు, చక్కగా జరుపుకుంటున్నాం. చాలా మార్పులు వచ్చినాయి. మనం మన దేశాన్ని పరిపాలన చేసుకొని వారుగా ఉన్నాం. మన ఇష్టము, మన ఆలోచన, మన ఉద్దేశాలు పరిపాలనలో కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రియరా, దేవుని సన్నిధిలో మనము గమనించి దేవుని ఎదుట నడుచుకోవడానికి, దైవ కార్యమును దేవుని పిల్లలుగా అనుభవించగలిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియరా, మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమిటి అంటే, స్వతంత్రం వచ్చింది, చాలా స్వేచ్ఛ కలిగిన పరిస్థితి, చాలా మార్పులు చేర్పులు కలిగిన పరిస్థితి. మన ప్రభుత్వం మనము పరిపాలన చేసుకుంటున్నాం. భారతదేశస్తులే పరిపాలన చేసే విధానం. కానీ కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఏమంటామంటే స్వతంత్రం అయితే వచ్చింది కానీ స్వతంత్రత అనేది సంపూర్ణంగా లేదు అని. ప్రియరా, దేవుని సన్నిధానములో మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఎందుకు లేదు? నేను అంటాను, అప్పటికిప్పుడు చాలా మార్పులు ఉంటాయి కదా. అప్పుడు ఉన్నోళ్ళు బాగా తెలుస్తుంది, బాధలు పడ్డారు కదా. కనుక దేవుని సన్నిధిలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనము గుర్తిస్తే చాలా వరకు స్వాతంత్రం అనేది కనబడుతుంది, జరుగుతూ ఉంది, నడిపించబడుతూ ఉంది. కానీ కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పొరపాట్లను బట్టి, మీకు అర్థం అవ్వాలంటే అవినీతిని బట్టి,
పొందవలసిన విధానంలో మార్పులు ఉండటని బట్టి సంపూర్ణంగా కనపడకపోవచ్చు, సంపూర్ణంగా అనుభవించకపోవచ్చు. మాకు మీకు అర్థమవుతుంది. వీళ్ళరా అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చినాడు. ఎలా ఇచ్చాడు? ఆయన రక్తము ద్వారా, బలియాగము ద్వారా రక్షణను కలుగజేసి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నారు. చూడండి, మనం రక్షింపబడ్డాం కనుక దేవుడిని ఆరాధించడానికి మందిరానికి వచ్చి, అదే రక్షణ లేకపోతే వస్తామా? రక్షణలో ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది కనుక ఏ సమస్య వచ్చినా, అవసరత వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఏం చేస్తాం? వెంటనే దేవునికి ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేయించుకుంటాం. వీళ్ళరా ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఉన్న స్థితే దేవుడిచ్చిన స్వాతంత్రం. కానీ ఇక్కడ గమనించండి, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ కార్యం సంపూర్ణం కావట్లేదు, ఆశీర్వాదం పొందట్లేదు, ప్రార్థన యొక్క నెరవేర్పు పొందట్లేదు. కారణం ఏంటి అంటే తప్పని చెప్పేస్తాం. ఏమనంటే అవిశ్వాసం కారణం కావచ్చు, పాపం కారణం కావచ్చు, చెప్తున్నాం కదా. అంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పరిస్థితి కలిగి స్వతంత్రం అయితే ఉంది కానీ, అంటే దేవుని సన్నిధిలో స్వేచ్ఛ అనేది ఉన్నది కానీ, ప్రభుత్వం చెప్పుకుంటున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, దైవ సహవాసం కలిగి ఉంటున్నాము, కానీ మన జీవితంలో కార్యం అనేది సంపూర్ణం కాదు. ఎక్కడ వేసిన మొక్కలు అక్కడే ఉన్నది అన్నట్టుగా మన జీవితాలు ఉంటున్నాయి. కారణం ఏంటంటే ఇవి కారణాలన్నీ ఎలా చెప్పుకుంటున్నామో ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి, దేశంలో కూడా, లోకములో కూడా, ఆ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. అంటే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అభ్యంతరం. అర్థం చేసుకున్నాం మాట ఆలోచన. వీళ్ళరా కనుక స్వాతంత్రం అనేది ఉన్నది. ఆ స్వాతంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, స్వతంత్రం లేదని అంటలేదు కదా, మనం అనుభవించలేకపోయినా లేదని అంటే ఎలాగా? బ్యాంకులో డబ్బులు ఉన్నాయి లేదని అంటట్లేదు, సరైన రీతిలో అది ఉపయోగించుకోవాలి. ఎంతో ధనవంతుడైనా ఇష్టవంతున్నట్లుగా ఖర్చు పెట్టేస్తే లెక్కలు లేకుండా, లేకపోతే ఏదో రీతిగా ఖర్చు పెట్టేసే పరిస్థితి అయితే అయిపోయింది అన్నట్టుగా బాధపడే పరిస్థితులు కాకుండా, ఒక జాగ్రత్తగా, జ్ఞానంతో, ఒక క్రమంగా ఉన్న ధనాన్ని మరి ఉపయోగించుకున్నప్పుడు ఎంతో లాభసాటిగా ఉండేటటువంటి విధానం ఎలా ఉంటుందో, అలాగే దేవుని సన్నిధిలో మరి ఉన్నటువంటి స్వతంత్రాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటేనే మనము మరి కార్యాన్ని అనుభవిస్తాం. విధానాలు మారాలి, పద్ధతులు మారాలి, క్రమశిక్షణ అనేది కావాలి. ప్రభు అంటున్నారు, ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి మాట. ఆయన మనతో చెబుతూ ఉన్న కార్యాన్ని ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా, విధుల ప్రకారంగా, కట్టడల ప్రకారంగా మనం నడుచుకుంటే గమనించండి, స్వతంత్రం సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. అంటే దేవుని కార్యాన్ని సంపూర్ణంగా మన జీవితంలో అనుభవిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో స్వాతంత్రం అనేది ఉన్నది. కానీ అంటే ప్రవర్తనలు అడుగుడి మీకు ఇవ్వబడును. అక్కడ ఏమి రాయలేదు, అడగండి ఇచ్చు, అది స్వాతంత్రం. దేవుడు ఇచ్చే స్వాతంత్రాన్ని ఇచ్చాడు, లేక ఇచ్చేవాడు ఉన్నాడు. అది పొద్దుకునే విధానం అవ్వాలి, పొద్దుకునే సిద్ధపాటు కావాలి, సిద్ధపడగలిగినటువంటి ఆ స్థితిలో ఉండాలి. పిల్లల అందుచేత దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని వీళ్ళని ఎంతవరకు ఈ సమయమందు మనం ఉపయోగించుకుంటున్నామో, పొందుకుంటున్నామో, అనుభవిస్తున్నామో, ఈ రోజున మనము ఒకసారి దైవ గ్రంథంలో ఉన్న కొన్ని వచన భాగాలు చూచుకుని సిద్ధపడడానికి, అలాగనే దేవుని కార్యాన్ని అనుభవించడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. చదువుకున్న వాక్య భాగంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా
స్వతంత్రులుగా చేయనున్నాడు చేసి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా, స్వతంత్రత అంటే స్వాతంత్రం ఏమి చేసిందంటే స్వతంత్రత ఇచ్చింది. స్వతంత్రత అంటే ఆ భాషలో చెప్పుకోవాలంటే సంబంధం, లేకపోతే చదువు, లేక పరిచయము పెరిగిన కొద్ది ఎలాగుంటారో ఇద్దరి మధ్య, అలాగే దేవునితో సహవాసం చేసే చదువులు, ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకి దైవ సన్నిధిలో ఇస్తున్నాడు. మీకు అర్థమవడానికి కొత్త వారు ఎవరైనా వచ్చారనుకోండి, లేకపోతే కొత్తగా ప్రభువు తెలుసుకున్న వారు వచ్చారనుకోండి, ప్రభువు నమ్ముకున్న వారైనా మన సంఘానికి కొత్తగా వచ్చారనుకోండి, వారు ఎలా ఉంటారనంటే అదేం తెలియదు అన్నట్టుగా ఇక్కడ ఎలా ఉందో చూసుకుని అది ఏం చేయాలో తెలుసుకుని చేయాలన్నట్టుగా మామూలుగా ఉండి నేర్చుకుంటూ ఉన్న వారుగా అలవాటు అయిన తర్వాత 4 రోజులు పోతే వాళ్ళకి అర్థమైపోయి దేవుని సన్నిధిలో చక్కగా నిర్వర్తించే ధైర్యాన్ని కలిగిన వారుగా ఉంటారు. దాన్ని ఏమంటామంటే స్వతంత్రత, స్వేచ్ఛ. అంటే అర్థమైపోతుంది, నలుగురు పరిచయం అయిపోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి విధానం అర్థమైపోతుంది, ఇక దాని ప్రకారంగా నడుచుకునే వారుగా, నెరవేర్చే వారుగా, నిర్వర్తించే వారుగా ఎలా ఉంటారు. అలాగే దేవునితో కూడా సంబంధం, స్వాతంత్రాన్ని ఇచ్చి స్వతంత్రులుగా దేవుడు చేయించున్న కార్యాన్ని ప్రియగా మనం అనుభవించాలి. పురుగుడి మీకు లోబడు. ప్రియరా, ఇచ్చేటటువంటి ఆయన పొద్దుకునేటటువంటి వారుగా, అందుకునేవారుగా మన జీవితాలు ఉంటారు. అందుకనే స్వాతంత్రాన్ని, స్వతంత్రులుగా ఉండేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇంకా మనం చూస్తే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనకుడి. అందరూ వింటున్నారు అన్న మాట, అందరూ వినాలి. ప్రియులారా, గమనించండి, ఇక్కడ రాయబడిన చక్కని మాట, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనకుడి. స్వతంత్రం వచ్చింది మన దేశానికి, కానీ సరైన రీతిగా వాడుకోకపోతే మళ్ళీ ఏమవుతుంది? తెప్పలే, బాధలే అన్నట్టు కదా. ప్రియులారా, అలాగనే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ప్రియులారా, ప్రార్థన చేయనప్పుడు కూడా ప్రార్థన చేస్తాము, దేవుడు అనుగ్రహిస్తాడు. చివరిని ప్రార్థన చేస్తూ ఒక మాట ఏమనంటే, నీ చిత్తమైతే దయచేయి, నీ చిత్తమైతే స్వస్థపరచాను. మన ఇష్టమని అడిగాం, ప్రభా స్వస్థపరచు అని అడిగి చివరిలో, ప్రభా నీ ఇష్టం ఆయన, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థన చేస్తున్నాం. ఆ మాట ఎందుకు అంటున్నాం అంటే, స్వాతంత్రంతో ఉన్నది కానీ దేవుని మీద ఆధారపడి స్వాతంత్రాన్ని వినియోగించుకోండి. అంటే స్వతంత్రత ఉన్నది కానీ ఒక పద్ధతి ఉన్నది, ఒక మంచి ఉన్నది, ఒక రూలింగ్ ఉన్నది. అందుకనే రాజ్యాంగం అనేది కనపడుతుంది. రాజ్యాంగం ప్రకారంగానే వెళ్ళాలి. ఇక్కడ మీకు అర్థమవడానికి ఒక మాట చెబుతారు. రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం నడుచుకుంటున్నారు. ఇంకా కొన్ని ప్రజలకు పనులు చేయడానికి ఏం చేస్తారంటే, దాన్ని ఎవరు కలపకూడదు కానీ అందరూ ఆలోచించి ఒక్కొక్కసారి దాన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఈ చేర్పులు మార్పులు ఎందుకు చేస్తారు? మంచి స్వాతంత్రం కలిగిన స్థితిలో సహాయము, కార్యములు, నెరవేర్పులు ప్రభుత్వం ద్వారా పొందుకునే విధానాన్ని చూపిస్తున్నారు. లేదా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఆలోచించే, అలాగే దేవుడు దైవ సన్నిధిలో మనం ఏమై ఉన్నామో దేవుడు చూపిస్తాడు, తెలియజేస్తాడు. వర్తమానం ద్వారా దైవ సన్నిధిలో, ధ్యానంలో, ప్రార్థనలో తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా అనుభవించగలిగినటువంటి వారుగానే ఉండవలసిన వారు అని ఉన్నాం. దేవుని యొక్క కార్యాన్ని దైవ సన్నిధిలో ఏ రీతిగా మనము నడుచుకోవడానికి సిద్ధపడతామో అనేది ఆలోచన చేయవలసిన వారంగా ఉంటున్నాం. లేదా ఇక్కడ అంటున్నాడు, స్థిరముగా నిలిచిన మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, అర్థమవడానికి మీకు చెబుతున్నాను. ప్రభువు నమ్ముకున్నప్పుడు చాలా భక్తితో, విశ్వాసంతో, నిరీక్షణతో, ప్రార్థనాపరులుగా చక్కగా దేవుని మాటలు వినడం, దాని ప్రకారంగా నడుచుకోవడం, కానుకలు ఇవ్వవలసిన వారమై ఉన్నామని తెలుసుకుని చక్కగా అర్పణలు చేస్తూ దైవాశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం.
కొంతకాలం అయ్యేటప్పటికి చాలా చక్కగా ఎదుగుదల కలిగిన, అవగాహన కలిగిన, అనుభవం కలిగినటువంటి స్థితిలోకి వస్తూ ఉన్నాం. ఇంకా కొంతకాలం గడిచేటప్పటికి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే అలవాటు అయిపోయి, ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఎంతగా మనము జీవించామో ఇప్పుడు ఏమంటామంటే పర్వాలేదండి, ఏం పర్లేదు, అలా ఉన్నా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు, అలా చేసినా అంటే చదువుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అలా వెనుకంజు వేసేటటువంటి పరిస్థితి. దాస్యం అనే కాడి కిందకు పిల్లలై లోకములో నుండి బయటికి వచ్చాం మనం, పాపము నుండి శాపము నుండి విడుదల పొందిన వారము రక్షింపబడడం అని. కానీ మళ్ళా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిగా ఉంది. దాస్యం అనే కాడి అంటే అది దేవుని సన్నిధిలో అలా వెనుకంజు వేసే పరిస్థితి. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆరంభంలో పిల్లరా ఎఫెసీ సంఘం గురించి రాస్తూ మొదటి ప్రేమను మీరు వదిలితిరి, మరచితిరి, మొదటి ప్రేమను మరిచిపోయారని, వదిలేశారని. అంటే ఆ మొదట ఉన్న భక్తి విశ్వాస నమ్మికలన్నీ కూడా ఏమైపోయింది? చల్లబడిపోయింది, వెళ్ళిపోయింది. అంటే దాస్యం అనే కాడి కిందకి, అలా పాపము కిందకి వెళ్ళిపోతున్నాం. దేవునిలో పరిశుద్ధత కింద ఉండాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, కానీ పాపములో నిలిచే పరిస్థితి అయిపోయింది. విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం, అలా బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం. స్వతంత్రత అయితే వచ్చింది కానీ మన బ్రతుకులు ఎలాగైపోతున్నాయి అంటే బానిసత్వం కలిగినటువంటి స్థితిలోకి ఎలా ఉంటుందో అలాగైపోతున్నాయి మన జీవితాలు. బైబిల్ గ్రంథములో ఆది కాండములో మానవుని కలుగు చేద్దామని అనుకున్నప్పుడు దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏమని అంటే ఈ భూమిని నింపండి అని చెప్పాడు. మరి ఒక ఆశీర్వాదం ఏమిటంటే ఈ భూమిని ఏలుడి అని చెప్పాడు. ఏలుడి అంటే పరిపాలన చేయాలి, అధికారం చలాయించాలి లోకం మీద. కానీ ఏమవుతుంది ఇప్పుడు? పాపం ఎదురైతే చాలా సింపుల్ గా పడిపోతున్నాం. శ్రమలే ఎదురు కావాల్సిన మన జీవితాల్లో దిగజారిపోతున్న పరిస్థితి. విశ్వాసంతో ఉండవలసింది కానీ అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఇదంతా ఏంటి? మనం దృఢంగా, స్థిరంగా, పరిశుద్ధులుగా, విశ్వాసంతో, భక్తితో ప్రభు సన్నిధిలో ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. మనల్ని ఎవరు కూడా సాతానుడు కదపలేడు, పాపం ఏమీ చేయలేదు, ఈ రోగం ఏమీ చేయలేదు, ఈ నష్టం ఏమీ చేయలేదు అన్నట్లుగానే ఎంత ధైర్యముగా ఆరంభంలో ఉన్నామో, శ్రమపడ్డామో, కష్టపడ్డామో, జీవించామో, ఇప్పుడు ఆ జీవితము ఎంతవరకు ఉంది? ఒకవేళ లేదు అని అంటే నీకున్నటువంటి స్వతంత్రత దుర్వినియోగం చేసుకున్న పరిస్థితి అయితే సద్వినియోగం కాదు, వ్యర్థమైపోతూ ఉన్నది. దైవ సన్నిధిలో ఉంచిన మనమే వ్యర్థులము కాదు. యోసేపులో దేవుని సన్నిధిలో మన జీవితాల్లో దాస్యమనే కార్యం కిందకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఈ స్వతంత్రం కలిగిన మనము 11వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా చూడండి, మీరు స్వతంత్రులుగా ఉండడానికి జీవితాల్లో ఆరాధించడం, ప్రార్థించడం, స్తుతించడం అంతా కూడా ప్రభు కోరుకునేటట్లుగా ఉండేటటువంటి విధానమే మనం గ్రహించాం. కనుక ఏ రీతిగా ఉంచున్నామో, ఎలాగ ఉంచున్నదో గ్రహించుకొని నడుచుకోవాలి. ఇక్కడ మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక్క మాట చూడండి, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతు చేసుకొనగా చూడండి, ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసుడై ఉండుడి. ప్రియులారా, ఈ మాటలు గమనించాలి. ఒక మాట చెబుతున్నాడు. ఏమనంటే ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు. అంటే దైవికంగా దేవుడు జీవించడానికి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దైవ సహవాసం కలిగి ఉండే వారముగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మనం దేవుడిని ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్న వారంగా ఉన్నాం. ప్రియులారా, ఈ పరిస్థితి
మధ్యలో శరీర కార్యములోనికి వెళ్ళకూడదు. శరీర కార్యాలకి ఈ దైవికమైనటువంటి కార్యాలకి అసలు సంబంధము లేదు. ఉందా చెప్పండి? లేదు కదా. పిల్లలు దేవుని సన్నిధిలో శరీరానికి ఈ లోకానికి సంబంధం లేదు, ఈ యొక్క దైవత్వానికి అసలు సంబంధం లేదు. పిల్లల శరీర కార్యాలు నేను చదువుతాను, అదే అధ్యాయము 19వ వచనం నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విభక్తములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని ఎన్నో స్పష్టంగా చెబుతున్నాను. పిల్లల శరీర కార్యాలు ఏమేమి ఉన్నాయో సరే మనం చదివితే విన్నాం కదా. ఇవన్నీ కూడా శరీర కార్యాలుగా ఉంటున్నాయి. ఈ శరీరానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించింది కాదు, దేవునికి సంబంధించినవి శరీర కార్యాలు కావు. శరీర కార్యాలు శరీరానికి సంబంధించినదే, ఈ జీవితానికి సంబంధించినదే, ఈ లోకానికి సంబంధించినదే. పిల్లల ఇటువంటి జీవితము మనం ఏం చేస్తూ ఉన్నదంటే మరి దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకునే పరిస్థితి. ఎందుకంటే దేవుని కార్యాల్లో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. దేవుని కార్యాలు మాత్రమే చేయవలసిన దైవ మనుషులుగా, దైవత్వం కలిగిన వారుగానే, దైవము కలిగినటువంటి స్థితిలో మన జీవితాలు ఉండాలి. అని శరీర కార్యాలు ముడిపడిపోతుంది. శరీర బలహీనతలు ఆశ్రయంగా చేసుకుని దైవ సహవాసాలు దూరమైపోతున్నాయి. దైవ మాటలు కూడా పిల్లల కొన్ని సందర్భాల్లో నిర్వర్తించలేకపోతున్నాం. దేవుని ఇష్టాన్ని చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా ఇది ఒప్పుకోరు అని అనుకుంటూ దేవునికి అయిష్టులుగా, వ్యతిరేకస్తులుగా మాట్లాడుతున్నాం, పనులు చేస్తూ. ఇవన్నీ మారాలి. ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే బానిసైపోతున్నాం, ఆశ్రయం అనే కాలి కిందకి వెళ్ళిపోతున్నాం. చేత నీవు దేవుని సన్నిధిలో శరీర కార్యాన్ని ప్రక్కన పెట్టి ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. ప్రేమ. వినండి పిల్లల, ఈ రోజున అంటాం ప్రేమ ఎక్కడది అని అంటాం కదా. ప్రేమ ఏమైపోయింది? ఎక్కడుంది ప్రేమ? ఇంటిలోనే అన్నదమ్ములు ఏమన్నామండి, లేక తండ్రి ఏమన్నామండి, లేక తల్లి ఏమన్నామండి, పొడుచుకునే పరిస్థితి. ఏదో ఒక సందర్భంలో గొడవలు. అరే నా తండ్రి కదా, లేక నా కొడుకు కదా, నా భార్య కదా, లేకపోతే నా తల్లి కదా అనేది భేదం ఉందా? ప్రేమ ఉందా? అనబట్టలేదు. ఎక్కడ తగ్గిపోయింది ప్రేమ. ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. కానీ ప్రభు అంటున్నారు ఇక్కడ స్వతంత్రాన్ని స్వతంత్రించుకోవాలని అంటే వీళ్ళ ప్రేమ కలిగిన వాడుగా ఉంటారు. అందుకనే ఇందాక ప్రకటన గ్రంథంలో మనం అనుకున్నాం కదా, 2వ అధ్యాయంలో ప్రేమను, మొదటి ప్రేమను నీవు, ప్రేమ ఎందుకు అన్నాడు? నువ్వు పరిశుద్ధం కోల్పోయావు, లేకపోతే మొదట ఉన్న విశ్వాసం పోయింది, ఇవి భక్తి పోయింది, తగ్గిపోయింది అని చెప్పాలి కదా. అందరికీ కూడా ఒక మాటలో చెబుతున్నాడు. ఏమనంటే ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. ప్రియుడ, ప్రేమ తగ్గిపోయినటువంటి విధానము గమనించాం. ప్రేమ పెరగాలి కానీ తగ్గిపోయింది. మనం అందరం కూడా అందరి ప్రేమను పొందుకోవాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా దేవుని పిల్లలుగా దేవుని ప్రేమ మన మీద ఉండాలి, ఆయన కోపం రాకూడదు అని అనుకుంటున్నాను కదా. అలాగే కుటుంబంలో కూడా అందరూ కూడా అర్థం చేసుకుని ప్రేమతోనే జీవించాలని అంటున్నాం. అవి కూడా ఈ స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి అంటే ప్రేమ కలిగిన వారుగా. రోజున నువ్వు రక్షించబడ్డావంటే దేవునిలో ఉన్న అనేక లక్షణాలు, ముఖ్యమైనటువంటి లక్షణం ఈ సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలి అంటే యేసయ్య ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఇదిగో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అన్నాడు. లోకముని ఎంత ప్రేమించాడు? దేవుడు తన కుమారుడైన యేసయ్యను మనకి బలివ్వడానికి సిద్ధపడినంతగా ప్రేమించిన వాడు. రోజున
అట్టి ప్రేమ ప్రేమ పూర్ణుడైనటువంటి దేవుని రక్షణ కలిగిన మన జీవితాల్లో అట్టి ప్రేమనే కలిగి ఉంటాం. మనం దేవుని పిల్లలమైతే ప్రేమ కలిగిన వారుగానే ఉండాలి. ప్రేమ కలిగిన వారై ఉంటే దేవుడి ఇచ్చిన స్వాతంత్రములోనే సాగిపోయేవారన్నాం. రేపు మాట ఏమిటి అంటే ఒకరినొకడు దాసులయుండుడి, ఒకరినొకరు దాసులయుండుడి. వీళ్ళరా దేవుని సన్నిధిలో మనము అర్థం చేసుకుందాం. దాసులు అంటే మీకు అర్థం అవడానికి ఇంకొక మాట చెప్తారు. అది ఏమిటి అంటే తగ్గించుకోవడం. ఇంకొక మాట ఏంటంటే లోబడే విధానం కలిగి ఉంటాం. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే ఒకరికొకడు దాసులయుండుడి. పాత నిబంధనలో దాసులు ఉన్న వారందరూ కూడా ఏ భావం చెందేవారంటే మన భాషలో చెప్పుకోవాలంటే పనులు పని చేసేవారు. కాదంటే బానిసలుగా పనిచేస్తారు. ఇంకా మరి పని లేదు. అది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా పని చేస్తే పని చేసిన టైం అయిపోతే వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో వెళ్ళిపోయి పని లేదు, ఇంట్లోనే పని ఉన్నది. ఏ పెడితే అది తినాలి, ఏ పని చెప్తే అది ఖచ్చితంగా చేయాలి. అది దాసుని యొక్క స్థితి. యేసు ప్రభు వారు కూడా సిలువ ఘట్టంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, దాసుని పోలికగా ఉన్నాను అని ప్రభువు తెలియజేస్తున్నాడు. సిలువ ఘట్టం గురించి మాట్లాడుతూ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని కలిగిన వారిని తను తాను రిక్తులుగా చేసుకొనెను అని రాసింది. అక్కడ రాసిన మాట దాసులుగా యేసు ప్రభువారు ఉన్నారు, బలియాగం అయిపోయిన వారిగా మన లక్షణం. ఇప్పుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడు ఏమనంటే మనం కూడా ఒకరినొకరు ఎలా ఉండాలి చెప్పండి. ఆయన మాట ఎవరంటారండి? నేను చెప్పినట్టుగా నేనెందుకు చేయాలండి? ఇది దేవుని సన్నిధిలో తగదు. దాసుని స్వరూపాన్ని కలిగిన వారు ఒక్కడికొక్కడు అన్నాను. ఇప్పుడు నువ్వు దాసునిగా దేవునితో ఉండని ఇక్కడ రాయలేదు, ఆ మాట రాయలేదు. ఒక్కడికొక్కడు అంటే మనం అందరం ఎలా ఉండాలని అంటే దాసులుగా ఆ స్వభావం కలిగి ఉండాలి. సిలువ ఘట్టంలో యేసు ప్రభు వారు దాసుని స్వభావనే కలిగి ఉన్నారు. ఆ దాసుని ఫలితాలను కలిగిన వాడిగా ఉన్నారు, లోబడిన స్థితిని కలిగిన వాడుగా ఉన్నారు. కనుక అలాగున మనం కూడా ఆ దాసునిగా ఉండవలసినటువంటి కార్యాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడే అసలైన స్వతంత్రులుగా ఉంటాం. మాటలన్నీ కూడా ప్రభుత్వానికి అన్వయించుకోండి. ప్రభుత్వ అంటే దాసులుగా ఎవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన వారు ఉన్నారా? మాతో చెప్పుకోండి. ఏదైనా మీకు ఆ చేయడానికి ఉన్నాం, సేవ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇదే చేస్తారు. ఆయన వరకు తేడా వచ్చేస్తుంది. మనస్సును బట్టి, పరిస్థితులను బట్టి, ఆలోచనలను బట్టి. పిల్లరా దైవికంగా కూడా మనము అలా తేడా కనపడకూడదు. ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. దాసునిగా కూడా ప్రేమ కలిగినటువంటి స్థితి, దాసునిగా ఉండగలిగినటువంటి స్థితిలో మన జీవితాలు ఉండడానికి ఎంతైనా సంస్కృతిగా ఉండవలసిన వారు. కనుక మనము స్వతంత్రులుగా ఉండేటప్పుడు పిలువబడుతుంది కనుక శరీర కార్యాలు విడిచిపెట్టాలి. తర్వాత ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. తర్వాత దాసుని స్వరూపాన్ని ధరించుకునగలిగిన వారుగా, దాసునిగా లోబడే స్థితిని కలిగిన వారుగా ఉండాలి. పిల్లరా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి చూచుకొని. అలాగే చివరిగా ఒక మాట చెబుతాను, ఇప్పుడు ముగిస్తాను. అదేమిటి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రమో చదువున్నమాట. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ
అక్కడే స్వాతంత్రమును. అంటే ఇప్పుడు ముందుకు విన్న మాటలు, శరీర కార్యాలు విడిచిపెట్టాలి, ప్రేమ కలిగి ఉండాలి, దాసుని స్వభావమును కలిగి. ఈ మూడు నెరవేర్చబడాలనంటే ఈగురువుగా నెరవేర్చదు. కొన్ని ఆశ ఉంటుంది, దేవుడు చెప్పాడు కదా, అలాగే నడుచుకోవాలని అనుకుంటున్నాం, కానీ మన వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? దేవుని ఆత్మ వలన. ఎందుకు దేవుని ఆత్మ వలన అని అంటే, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాటను చూస్తే, మన బలహీనతను చూచి ఆత్మ సహాయం చేయించున్నాడు. ఉచ్చరింపశక్యము కాని మూలుగులకు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు. చూడండి, మొదటిగా రాస్తున్నాడు, ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఆత్మ సహాయం చేయడం ఏమిటి అంటే, దేవుని ఆత్మ ఎంతగా పనిచేస్తుంది. రోజున ఆత్మను పొందక ముందు శిష్యులైనటువంటి వారు యేసు ప్రభువు వారు మరణించారు అని చెప్పి మరి ఎలా ఉన్నారంటే, భయపడుతున్న వారుగా ఉన్నారు, దాక్కున్న వారుగా ఉన్నారు. యేసు ప్రభువు వారిని చంపేశారు, మనం ఒక లెక్క అని భయపడిపోతున్న వారుగా ఉన్నాం. గమనించాలి మాట. కానీ దేవుని ఆత్మ చేత నింపబడటానికి దేవుని సన్నిధిలో మరి ఏకీభవించండి, దేవుని సన్నిధిలో చేరి ఉండండి. ఆత్మను పొందే వరకు కూడా లేవవద్దు, వెళ్ళిపోవద్దు అని దేవుడు తెలియజేస్తే, దేవుని సన్నిధిలో గడిపినటువంటి శిష్యులు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఇక బోధించడం మొదలుపెట్టారు. ఎంత భయపడిన వారిగా ఉన్నారు, ఇప్పుడు భయపడలేదు, ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే ఆ దేవుని ఆత్మను కలిగిన వారు కూడా ధైర్యంగానే ఎదుగుంటారు. ఒక చోట రాస్తాడు బైబిల్ గ్రంథములో, పిరికితనము కలిగిన ఆత్మను మీకు ఇవ్వలేదు, ధైర్యము కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చినాడు. అంటే ధైర్యము కలిగినటువంటి ఆత్మను మనము దేవుని సన్నిధిలో పొందుకునే వారుగా. పిల్లరా, దేవుని సన్నిధిలో ఎంతవరకు దేవుని ఆత్మ చేత నింపబడుతున్నాం. శిష్యులలో దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత బలమైన సేవ చేశారు, బలమైనటువంటి వర్తమానములు అందింపచేశారు, అక్కడ ప్రసంగాలు చేశారు. అంతేకాకుండా గొప్ప అద్భుతాలు చేశారు. ప్రభు అన్నారు, ప్రభు యొక్క చివరి దినాల్లో సిలువకు వెళ్ళక ముందు దగ్గర దినాల్లో శిష్యులతో ఒక మాట అన్నారు, నాకన్నా మీరు అధికమైన కార్యాలు చేస్తారు. ఈ యేసయ్య కన్నా పెద్ద కార్యం, ఎక్కువ కార్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు శిష్యులు చేస్తారు. ఎలా చేశారు? దేవుని ఆత్మ చేతే నింపబడిన తర్వాత చేశారు. అద్భుతాలు జరిగినాయి. ఒక మాట చెప్పన, పేతురు విషయంలో రాయబడిన మాట, పేతురు నీడబడితే రోగులు, అంటే పేతురు యొక్క నీడకు కూడా దేవుని ప్రభావం. అందుకనే నీడబడితే చాలు, హస్తం నుంచి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది కదా. కానీ నీడబడిన స్వస్థత దేవుడు జరిగించాడు పేతురు యొక్క నీడగా. అంటే యేసయ్య కన్నా ఈ గొప్ప కార్యాలు చేశారు అని దానికి అంటే ఈ దేవుని ఆత్మ కలిగినటువంటి స్థితిలో ప్రార్థన చేయగా దేవుడు తన కార్యాన్ని అంటే ఎంత స్వతంత్రం దేవుని సన్నిధిలో కలిగి ఉన్నారో అనేది కనబడుతుంది మాట. చేత మనమందరం కూడా ఏం పొందుకోవాలి చెప్పండి? ఏమి పొందక్కర్లేదా? ఏం పొందుకోవాలి? స్వతంత్రం కావాలండి. ఏం పొందుకోవాలి? ఏమన్నా దేవుని ఆత్మ చెప్తున్నాను కదా, మాట్లాడలేదు ఇక్కడ ఎవరు లేదా? దేవుని ఆత్మ చేత శిష్యులు నింపబడ్డారని చెప్తున్నాం కదా, మనం కూడా నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడకపోతే ఏమైపోతుంది? దాస్యం అనే కార్యక్రమానికి వెళ్ళిపోతాం, శరీర కార్యాల్లోనికి వెళ్ళిపోతాం, లోకపు కార్యాల్లోనికి వెళ్ళిపోతాం. సాతాను ఏం చెబుతా అదే చేయడానికి సిద్ధపడతాం. చేయకూడదు అనుకుంటూనే సాతాను యొక్క వశములోనికి వెళ్ళిపోతాం. సాతాను యొక్క మాటలు, వీళ్ళు పనులు, శక్తిలోనికి వెళ్ళిపోతాం. అది ఎక్కడ ఉండాలి? దేవుని మాటలో ఉండాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవునితో నడుచుకోవాలి. దేవుడు మనము వేరు కాదు, పిల్లల దేవునితో సంబంధం కలిగిన వారిగా ఉండాలి. అది మన స్వాతంత్రం. పిల్లల
దేవుని సన్నిధిలో ఆయన ఆత్మచేత నింపబడండి, స్వతంత్రులుగా ఉండండి, దేవుని కార్యాలు కలిగి ఉండండి. అంతేకాకుండా ఆయన రాకడి కొరకు సంతోషంగా స్వేచ్ఛగా సిద్ధపడండి. జాగ్రత్తగా కట్టడం మన స్వతంత్రులు, విశ్వాసం కలిగి ఉండడం స్వతంత్రులు, మనం వ్యక్తిగా ఉండడం స్వతంత్రులు మనము. అందుకనే నిర్భరమ కలిగి ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని విలువను ఎడబాయను, నిర్భరమ కలిగి ఆయన విడిచిపెట్టడు కనుక ఇచ్చే స్వాతంత్రాన్ని సద్వినియోగపరుచుకునండి. ఎవరు కూడా పాడు చేసుకోరు, వృధా చేసుకోరు, వ్యర్థపరుచుకోరు. దేవుని సన్నిధిలో స్వతంత్రులుగా దేవుడిచ్చే స్వాతంత్రము ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ నష్టపోయేవాళ్ళగా ఉండకూడదు. ఆమెమే కానీ నష్టము కలిగి ఉండదు. అట్టి స్వాతంత్రాన్ని కలిగి దేవుని సన్నిధిలో దేవుని కార్యాన్ని అనుభవిస్తూ ఆ మహిమ వేగ వ్యక్తి దేవుని రాజ్యంలో అందరూ చేరుదముగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకునండి. ప్రతి వారు దేవుని మాటలు విన్నారు. స్వాతంత్రం గురించి, స్వాతంత్రాన్ని గురించి విన్నాం. స్వతంత్రం ఎక్కడ జరుగుతున్నాం? ఈ రోజున దైవికంగా కూడా స్వతంత్రత లేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారుగా ఉండే విధానము కలిగి ఉన్న స్థితి. పిల్లరా, మన జీవితంలో అట్టి స్వాతంత్రాన్ని పొందుకునడానికి సంసిద్ధులుగా మనం ఉండవలసిన ద్వారా వెప్పు పొందేవారు. ఏ పాపము నిన్ను స్వతంత్రులుగా దేవుని యందు ఉంచలేకపోతున్నారు. ఏ అవిశ్వాసము, ఏ శరీర కార్యాలు దేవుని యందు స్వతంత్రత లేకుండా చూపించున్నారు. ప్రతి వారు గుర్తించి గమనించి ప్రార్థన చేసుకోరు. ప్రభావాన్ని క్షమించండి. ఈ పాపం, ఈ బలహీనత, ఈ లక్షణము స్వతంత్రులుగా ఉండలేకపోతున్నాను. ప్రార్థన చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను, భక్తిగా ఉంటున్నాను, విశ్వాసంతో ఉంటున్నాను, అది నా ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఆశీర్వాదం లేని వాడిని అయిపోతున్నాను. నీ కార్యాలు అనుభవించలేని వాడిని అయిపోతున్నాను. నీ రాకడి కొరకు సిద్ధపడలేకపోతున్నానని అందరూ ప్రార్థన చేస్తున్నారు. మాటలు విన్న ప్రతి వారు కూడా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఆన్లైన్లో ప్రస్తుతం ఉన్న వింటున్నా, ఏకీభవిస్తున్నా అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఏ స్థితిలో ఉండి, ఏ పరిస్థితిలో ఉండి, ఏ స్థలంలో ఉండి, ఎక్కడ ఉండి వింటున్నా సరే ఈ దైవికమైన మాటలు దేవుడి నీతో కూడా మాట్లాడినటువంటి వారై ఉన్నారు. ఇప్పుడున్న వారందరితో కూడా దేవుడు మాట్లాడేవారు. ఆరాధించడానికి వచ్చిన ప్రతి వారితో కూడా స్వాతంత్రాన్ని ఇవ్వాలని దేవుడు నీతో మాట్లాడేవారు. ఆ మాట ఒకటి హృదయంలో కనబోసుకునే వాడుగా అవి ఆలోచనలు ఎరిగిన వాడుగానే ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పౌర్ణమిడానికి తీసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వస్తుందా? ప్రేమలో కుటుంబంగా తీసుకుందాం. ఆయన నిమిచ్చే స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగపరుచుకునడానికే ప్రభావం ఈ సంఘంలో శరీర కార్యాలు పక్కన పెట్టేవారు, ప్రేమ కలిగిన వారు, దాసుని స్వభావం కలిగిన వారు, ఆత్మను పొందుకునేవాడుగా వారు దీవించి నడిపించి ప్రతి వారు కూడా నీ యొక్క స్వతంత్రులుగానే వచ్చారు. స్వేచ్ఛగా నడిపించాలి. ఈ దీవెనలతో అలంకరించాలి. ఇచ్చిన స్వాతంత్ర్యం వారి జీవితంలో రక్షణ కలిగిన వారి రక్షణ ఆనందాన్ని పెళ్ళుకే ఎటువంటి స్థితిలో ఉజ్జీవముతోనే నడిపించబడే భాగ్యాన్ని కృపను బట్టి దయచేసి నాటులు ఆయన అంతరంగంలో గురించి రాబడి కొరకు అందరినీ సిద్ధపరచు. ఈ దీవెనలతో పునరుత్థాన బలమును శక్తిని కలిగిన వారుగా ఆరాధన యొక్క దీవెనలు, సమాసమిక దీవెనలు, మాటల యొక్క దీవెనలు పొందుకునేవారు. ఆ పేదలు ఎంతగా భద్రము చేయబడాలో భద్రము చేయబడగలిగిన వారుగా మహిమని పొందుమని త్వరగా వచ్చుచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.